ఈరోజు లూర్దుమాత పేరిట సమర్పించు పూజలు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి, ఉర్సుల, సందీప్ రెడ్డి, సౌమ్య, ప్రీతి, రమణ, బేబీ మైరా కృతజ్ఞతగా దేవుని సంరక్షణ మంచి ఆరోగ్యం కొరకు ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు ఏ గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం, ఆర్థిక సమస్యలు తొలగిపోనట్లుగా సిస్టర్ మేరీ శీల మంచి ఆరోగ్యం కొరకు బేబీ అడోరపై దేవుని కృప ఉండినట్లుగా మరియు మంచి ఆరోగ్యం కొరకు మోరిస్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు కె సెబస్టిన్ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు కె జోసఫ్ రెడ్డి కుటుంబ సభ్యులు కళ్యాణ్, శరత్, సూర్యులపై అంధకారాలన్నీ తొలగిపోనట్లుగా కుమారుల బంగారు భవిష్యత్తు కొరకు వారి మంచి ఉద్యోగం, ఆరోగ్యం, వారి దేవునిలో ఎదుగునట్లుగా మంచి జీవిత భాగ్యస్వామి కొరకు కుటుంబంలో శాంతి సమాధానంలో వారి కుటుంబ సమస్యలని తొలగిపోనట్లుగా సంఘం, అమరు కుటుంబ శ్రేయస్సు, పిల్లల చదువులు, సోని, హర్ష వ్రాయబోయే పరీక్షలో మంచి మార్కులతో విజయం సాధించాలని కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబంలోని సమస్యలని తొలగిపోనట్లుగా ఏర్వ ఫాతిమా మేరీ కుటుంబ కృతజ్ఞతగా పిల్లల బంగారు భవిష్యత్తు, వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా పి వెలంగిని రాజారెడ్డి నిర్మల కుటుంబ కృతజ్ఞతగా రాబో దినంలో దేవుని కాపుదల, వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఏర్వ ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం మరియు మంచి జీవిత భాగ్యస్వామి కొరకు పూజను అర్పించిన వారు వై సిల్వారెడ్డి మరియు మేరీ పెంటారెడ్డి, ఆరోగ్య మేరీ, రాణి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, బిజినెస్ డెవలప్మెంట్ కొరకు కుటుంబ సంరక్షణ, ఆర్థిక సమస్యలు తొలగిపోనట్లుగా కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు సునీత జీవితంలో కుటుంబంలో దేవుడు చేసిన మేలను బట్టి కృతజ్ఞతగా వారి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు వారి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోనట్లుగా పెంటారెడ్డి, జయభారత్ రెడ్డి, దీప, మానసి కుటుంబ కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా వారి బిడ్డల మంచి ఆరోగ్య, జ్ఞానం కొరకు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, సోని, హర్ష మంచి చదువులు, మంచి జ్ఞానం కొరకు పాస్పోర్టు పనులు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని భూషణ్ కుటుంబ కృతజ్ఞతగా విశాల్, సుధీత మంచి ఆరోగ్యం కొరకు నక్క, యోచన, మైత్రికి కరోనా తగ్గినందుకు కృతజ్ఞతగా చేతన్ దేవుని దేవుల కొరకు కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు మోహన్ రావు, స్వర్ణలత, శీల, జాన్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు శాంతి సమాధానం, శీలకి అర్థరైటిస్ నుండి సంపూర్ణ స్వస్థ కొరకు ఇమ్మానువేల్ బంగారు భవిష్యత్తు కొరకు సందీప్కి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా మరియు మంచి జీవిత భాగ్యస్వామి కొరకు ఫాదర్ సిరిల్ మరియు వారి బృందం అంతటిని ప్రభు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, అలాగే అనాథలకు, వృద్ధులకు ప్రభు తోడుగా ఉండాలని పూజను అర్పించిన వారు డిఎల్ రాజు, మేకల అశ్విన్ రెడ్డి చేస్తున్న హెల్ప్ యాప్ విజయవంతంగా పూర్తి చేయాలని ప్రభు అతనికి తోడుగా ఉండి సహాయం చేయాలని పూజను అర్పించిన వారు గోపు మధుపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, అన్ని బంధకాల నుంచి విడుదల కొరకు ఆర్ రవి, జాన్సేయ ఆత్మశాంతి కొరకు, అశోక్ త్రివేణి సంతానం కొరకు, రాజేంద్ర, రుక్మిణి, శ్రీదియ, అజిత్ జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలని, ఆటంకాలని తొలగిపోవాలని పోతిరెడ్డి అగ్నిక్ రెడ్డికి స్వస్థతనిచ్చినందుకు కృతజ్ఞతగా పూజను అర్పించిన వారు పోతిరెడ్డి దయాకర్ రెడ్డి, సమైక్యత కుటుంబ సభ్యులు తుమ్మ జ్వానిస్ మమత తలంపు ప్రకారం దేవుని సేవకు అంకితమైన ప్రతి బిడ్డను ప్రభు దీవించాలని ఏర్వ సుమంత్ రెడ్డికి అన్ని బంధకాల నుంచి విడుదల మరియు మంచి జీవిత భాగ్యస్వామి కొరకు పూజను అర్పించిన వారు ఏర్వ రాణి, అకురాతి, శ్రీధర్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, పిల్లల మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు, ఆర్థిక సమస్యలు తొలగిపోనట్లుగా ఎస్ విజయ్ కుమారి, సత్యవతికి రెట్టింపు ఆశీర్వాదం ప్రభు దయచేసినందుకు కృతజ్ఞతగా ఏరో ప్రదీప్ రెడ్డి, స్వాతి, ప్రశాంత్ రెడ్డి, ప్రతిమ మంచి ఆరోగ్యం, వారి తలంపులు నెరవేరినట్లుగా విజయ్ కుమార్ రెడ్డి, మనవన్లు, మనవరాన్ల మంచి జ్ఞానం కొరకు మేకల శరత్, స్పందన సంతాన వరం కొరకు మరియు కృతజ్ఞతగా బాసాని మరెడ్డి, అగత తలంచిన తలంపు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు బిడ్డల కుటుంబాలను కూడా ప్రభు దీవించాలని ప్రసన్నరాజు కుటుంబ సభ్యుల ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా పూజను అర్పించిన వారు తిరుపతి, చిన్నప్రెడ్డి, నిర్మల పంటలు బాగా పండినట్లుగా జీవన్, సౌమిక మంచి చదువులు, ఆర్థిక ఎదుగుదల కొరకు పూజను అర్పించిన వారు అంతోరెడ్డి కుటుంబ సభ్యులు గొల్లమారి శేఖరెడ్డి ఉజ్వల సంతానం కొరకు ఎంకి కంపెనీ ట్రాన్స్ఫర్ మరియు ఓనరేషన్ కొరకు కంపెనీ
ప్రప్టీటెస్లో ఉండునట్లు పూజను అర్పించిన వారు దయానంద్ మరియు సంజయ్, కొమ్మారెడ్డి, మరియ భాస్కర్ రెడ్డి, స్వప్న కుటుంబ కృతజ్ఞతగా వారి కుటుంబ సంరక్షణ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, అనన్య, అస్టిన్, బంగ్యారు భవిష్యత్తు కొరకు, దేవుల కొరకు మంచి ఆరోగ్యం, బసిల్, రేమండ్ త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం కొరకు, సలిబిన్ల, శివరెడ్డి, చిన్నమ్మ, మనోజ్, అభిలాష్ కుటుంబంలో దేవుని చేసిన మేలులకు మరియు చేయబోచున్న మేలులను బట్టి కృతజ్ఞతగా, హారీ, మోసిస్, మరియా, బ్లెటీనా కుటుంబంపై దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా, షారోన్, మోసెస్ మంచి జీవిత భాగ్యస్వామి కొరకు, బి కిరణ్ కుమార్, లక్ష్మి కుటుంబ కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, పిల్లల బంగారు భవిష్యత్తు, మేరీ వివాహ విషయంలో ఆటంకాలని తొలగిపోనట్లుగా, మేరీ దాస్ గవర్నమెంట్ ఉద్యోగం కొరకు, గువ్వల జోజప్ప, మేరీ కుటుంబ కృతజ్ఞతగా వారి కుటుంబంలో శాంతి సమాధానం వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా, కోర్టు కేసు నుండి విడుదల కొరకు డాక్టర్ శౌర్యలు, అల్లం చిన్నపిరెడ్డి మంచి ఆరోగ్యం, ల్యాండ్ సెటిల్మెంట్ కోర్టు కేసు సాల్వ్ అవ్వాలని, అల్లం అశ్రిత్ రెడ్డి మంచి ఆరోగ్యం, అతనికి పంటలు మంచిగా పండునట్లుగా, అతని బంగారు భవిష్యత్తు కొరకు పూజను అర్పించిన వారు అల్లం రాజేష్ రెడ్డి, ప్రియాంక, రాజు, మారుమనసు కుటుంబ సభ్యులు ప్రేమానురాగాలు కలిసి జీవించాలని, డాక్టర్ జి బాల ప్రణీత్ రెడ్డి, డాక్టర్ ఎం మేరీ సాహిత్యారెడ్డి దేవుని దేవుల కొరకు, సత్యనారాయణ, కవిత మంచి ఆరోగ్యం వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, పిల్లల మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు, డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి, ఉర్సుల ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, సుదీప్ రెడ్డి, సౌమ్య, బేబీ, మైరా, రమణల బంగారు భవిష్యత్తు దేవుని దీవెనల కొరకు, ఫాదర్ శ్రీలు గారి జన్మదినంను 9వ తేదీ కొనియాడబడుచుండగా ఫాదర్ గారిపై దేవుని సన్నిధి దిగివచ్చినట్లుగా, అంతోని మరియు లూద్దు మంచి ఆరోగ్యం కొరకు, మేరీ తెరిసా మంచి ఉద్యోగం కొరకు, ఒక భక్తురాలి యొక్క ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, ఒక వ్యక్తి కుటుంబ కృతజ్ఞతగా, నూతన గృహ నిర్మాణం దేవుని సహాయం కోరుతూ పొలం అమ్ముడుపోవునట్లుగా, గంట ధనలక్ష్మి మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా, ఉజ్వల, స్వాతిక మంచి ఆరోగ్యం చదువులు బంగారు భవిష్యత్తు కొరకు, కె సురేష్ బాబు, శాంతకుమారి, బసవంతి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా దేవుని సంరక్షణ కొరకు మంచి ఆరోగ్యం దేవుళ్ళ కొరకు, నిఖిత బంగారు భవిష్యత్తు కొరకు పూజను అర్పించిన వారు పసల సుజాత, ఏరువ ఇన్నారెడ్డి, నిర్మల కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం శాంతి సమాధానం కొరకు, ప్రేమ్ కిరణ్ లైఫ్ సెటిల్మెంట్ కొరకు మరియు మంచి జీవిత భాగ్యస్వామి కొరకు, కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు లక్ష్మీ చక్రం, ఒక భక్తురాలు కుటుంబంలోని వారందరూ మంచి ఆరోగ్యం వారి ఆర్థిక సమస్యలు తొలగిపోవునట్లుగా, ప్రభు చిత్తమైతే వారి బిడ్డ అమెరికాకి వెళ్ళడానికి అవకాశం లభించాలని, బిడ్డల మంచి జ్ఞానం వివేకం కొరకు, శీలం బాలసుందర్రావు, నిర్మల కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కుటుంబంలో శాంతి సమాధానం, షెర్లీ మంచి ఆరోగ్యం కొరకు, గాథ అలేఖ్య తలంపు ప్రకారం వారు ప్రారంభించబోయే మిస్టర్ కుక్ రెస్టారెంట్ని దేవుడు దీవించాలని, వారు చేసే ప్రయత్నాలన్నీ ఫలించాలని, ఆర్థిక ఇబ్బంది కొరకు వారి సిబ్బంది వారికి సహకరించినట్లుగా, ఇంకొక ఇస్రాయేల్ కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కుటుంబ సమస్యలు తొలగిపోనట్లుగా, లోన్ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని, జసింత మరియు శ్యామ్, అవినాష్ బంగారు భవిష్యత్తు కృతజ్ఞతగా, సంతానం కొరకు పూజను అర్పించిన వారు ఏరువ జూజీ, బోగారి, అరుణ శ్రీనివాసరావు కుటుంబ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఈశానికి కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, వినీత మంచి జీవిత భాగ్యస్వామి కొరకు, మానస మంచి జీవిత భాగ్యస్వామి కొరకు కృతజ్ఞతగా, యేసు రక్త సంరక్షణలో ప్రభు వారిని కుటుంబాన్ని కాపాడినట్లుగా, కె.టి. ప్లారెటినా యుఎస్ సురక్షిత ప్రయాణం కొరకు, ఆమె మంచి జీవిత భాగ్యస్వామి కొరకు, ప్రియ కుటుంబ సభ్యుల ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరినట్లుగా, ఉడుమల రాజారెడ్డి, రాణి కుటుంబ కృతజ్ఞతగా దేవుని కృప వారిపై కుటుంబై ఉండినట్లుగా, వారి ప్రత్యేక తలంపులను నెరవేరినట్లుగా, బిడ్డల మంచి ఆరోగ్యం జ్ఞానం కొరకు, లింగారెడ్డి, లూర్దులెడ్డి, జ్యోతి సంతానం కొరకు, ఆదిరెడ్డి, ఉపావతి కుటుంబ కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరినట్లుగా, పిన్నింటి బాబురావు, మిస్సెస్ రత్నం మంచి ఆరోగ్యం కొరకు, ఫాతిమారెడ్డి మంజుల కుటుంబంలో దేవుడు చేయబోచున్న మేలుల కృతజ్ఞతగా, బిడ్డల దైవజ్ఞానం సంరక్షణ కొరకు, సుందరమ్మ మంచి ఆరోగ్యం, పెంటారెడ్డి, రాయబరెడ్డి కుటుంబ కృతజ్ఞతగా, కుటుంబ సభ్యుల మారు మనసు పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, తేజ ఒక గవర్నమెంట్ పెట్టింగ్ బిల్స్ క్లియర్ అవ్వాలని మంచి జీవిత భాగ్యస్వామి కొరకు, ఎస్ఎన్ సుధాకర్ రత్న, అన్నపూర్ణ సత్యనారాయణ, జ్యోతియమ్మ కుటుంబ కృతజ్ఞతగా, లోకేష్ ఎగ్జామ్లో విజయం సాధించినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం ఐక్యత మంచి చదువులు ఉద్యోగం జీవిత భాగ్యస్వామి కొరకు, జె లూదిరెడ్డి, జయమ్మ కుటుంబ కృతజ్ఞత దేవుని దీవుల కొరకు, ఎం భాస్కర్ రెడ్డి ఆరోగ్యం మీరి కుటుంబ కృతజ్ఞతగా వారి కుమారి బంగారు భవిష్యత్తు కొరకు,
అబీష్ అరియన్కు మాటలు వచ్చినట్లుగా దేవ ప్రకాష్కి గిడ్డి సమస్య నుండి స్వస్థత కొరకు, సుశీల మంచి ఆరోగ్యం కొరకు, వారి కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, చేయి పనుల దేవుని సాయం కొరకు, వారు దైవ భయంలో జీవించినట్లుగా శాలెం కుమారి మంచి ఆరోగ్యం కొరకు, మరియు కృతజ్ఞత పూజను అర్పించిన వారు సింగారెడ్డి జోజిరెడ్డి కుటుంబ సభ్యులు, మాదాను పాతిమ మేరీ కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, ఆనంద్ శృతుల మంచి ఆరోగ్యం కొరకు, పొలం అమ్మిన డబ్బులు త్వరగా రావాలని, అరుల్ మంచి ఉద్యోగం కొరకు, అతని ఆలోచనలు దేవుని ఆధీనంలో ఉండున్నట్లుగా, గాలి ప్రవీణ్ రెడ్డి రచిత తలంపు ప్రకారం వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా, బిజినెస్ అబ్రీస్ కొరకు, పిల్లల మంచి జ్ఞానం మంచి ఆరోగ్యం కొరకు, తలపనేని అల్ఫోన్స్ బాల సందీప్ సరయు జన్మదిన సందర్భంగా దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తు, కుటుంబంలో శాంతి సమాధానం వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా, టి కల్పరాజు బ్రిడ్జిత సమర్పించు పూజ, బాసాని ఆనందరెడ్డి కుటుంబంలో పాపశాపాలు తొలగిపోవాలని, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం, వారి కుటుంబం దేవుని కాపుదల కొరకు, పాతిమ మేరీ మంచి ఆరోగ్యం, గాది అఖిల్ రెడ్డికి జాబు వచ్చినందుకు సెటిల్ అవ్వాలని, నూతనంగా వెళ్ళే గృహంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని, మంచి ఆరోగ్యం ప్రభు దయచేయాలని, పాలగిరి అంతోనిరెడ్డి జపమాల మంచి ఆరోగ్యం కొరకు, వారి బిడ్డలకు దైవ ఆశీర్వాదం, వారి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవునట్లుగా, 24/7 గ్రూప్ నెంబర్స్పై దేవుని సంరక్షణ కొరకు పూజను అర్పించిన వారు డాక్టర్ సగిలి సత్యం, పెంటయ్య గౌడ్ కుటుంబ సభ్యుల ఆరోగ్యం దైవాశీర్వాదం, జే భిక్షపతి కుటుంబ సభ్యులు దేవుని కృతజ్ఞతగా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దైవాశీర్వాదం, శివరాం శాంతి సమాధానం కుటుంబ సభ్యులు దేవుని కృతజ్ఞత దైవాశీర్వాదం, కె సురేష్ బాబుకు ఉద్యోగం కుటుంబం దొరికినట్లుగా కుటుంబ సభ్యులందరూ ప్రభు దీవించాలని, మంచి ఆరోగ్యం కొరకు, బొట్ట జయరాజు సత్యవతి కుటుంబ సభ్యులు దేవుని కృతజ్ఞతగా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దైవాశీర్వాదం, శోభ మోరిస్ ఆత్మశాంతి కొరకు సమర్పించువారు సంసోన్ రేజీ కుటుంబ సభ్యులు, మందాటి శ్రీనివాసరెడ్డి జయలలిత కుటుంబ సభ్యులు దేవుని కృతజ్ఞతగా, కావేన ఫైనల్ సిఏలో ఉత్తీర్ణత కావచ్చున్నట్లుగా కాసు చిన్నమ్మ కుటుంబ సభ్యులు, మరే తల్లి కృతజ్ఞతగా దేవుని సంరక్షణ కొరకు, ఉర్దుమాత సహాయం కొరకు పూజ, స్వర్ణలత కుటుంబ సభ్యులు దేవుని కృతజ్ఞతగా దేవుని సంరక్షణ కొరకు, ఉర్దుమాత ప్రార్థన సహాయం కోరుతూ, పరిపాటి ఇన్నాశమ్మ దేవుని కృతజ్ఞతగా దేవుని సంరక్షణ కొరకు, లూర్దుమాత ప్రార్థన సహాయం కోరుతూ, సుప్రశ పుష్ప దేవుని కృతజ్ఞతగా దేవుని సంరక్షణ కొరకు, లూర్దుమాత ప్రార్థన సహాయం కోరుతూ పూజ, కాసు ఫ్రాన్సిస్ రెడ్డి మొదటి వర్తంతి దిక్కులేని ఉత్తరించు ఆత్మలైతే విశ్రాంతి కొరకు పూజను అర్పించిన వారు కాసు చిన్నమ్మ, ఇమ్మానువేల్ ఫెలిక్స్ దేవుని కృతజ్ఞతగా దైవాశీర్వాదం కొరకు, నల్లపాటి శ్రీదేవి ప్లాట్ రిజిస్ట్రేషన్ ఏ ఆటంకం లేకుండా జరిగినందుకు కృతజ్ఞతగా, షణ్ముఖ ప్రియ దేవుని కృతజ్ఞతగా దేవుని కాపుదల దైవాశీర్వాదం కోసం ఈరోజు దివ్య పూజ బలులు సమర్పిస్తున్నారు. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గోదము, సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానం చేయుదము. సాయించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ దివ్య పూజా బలి ప్రవేశ వచనం 95వ కీర్తన 6-7 వచనములు. రెండు శిరము వంచి అతనిని ఆరాధించుదము, మనలను సృజించిన ప్రభు ముందట మోకరిల్లుదము, అతడు మన దేవుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప
సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణము దేవుడు ఎంత పవిత్రుడో, ఎంత శక్తివంతుడో అనే విషయాన్ని యెషయా ప్రవక్త మాటల్లో మనం వింటున్నాం. చూడండి, 6వ అధ్యాయం యెషయా గ్రంథం. ఉజ్జియరాజు గతించిన 7న నేను ప్రభువు ఉన్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉండగా చూచితిని. ఎంత అదృష్టవంతుడో చూడండి. యెషయా ప్రవక్త దేవుడు ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉండటం చూశాడు. ఇంకేం చూశాడు? అతని అంగీ అంచులు దేవాలయమును నింపెను. ఏ ఆలయంలో ఆయన నిల్చొని ఉన్నాడో దేవుని యొక్క అంగీ అంచులు, పరలోకంలో దేవుడు ఎక్కడున్నాడో అంగీ అంచులు ఎక్కడున్నాయి, కింద దేవాలయం. అంటే ఎంత మహత్తరమైనటువంటి దృశ్యం యెషయా చూడగలిగాడు. అలానే దేవదూతలు నిలిచి ఆయన సన్నిధిలో చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం వింటున్నాం. ఒకరితో ఒకరు దేవదూతలు ఇలా చెప్తున్నారట, సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండేది. సో దేవదూతలు దేవుని సింహాసన సన్నిధిలో ఉండి చెప్పే మాటలు ప్రతినిత్యము ఆయన పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడని చెప్తా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటారట దేవదూతలు. సో అంతటి మహత్తరమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ సంఘటన జరుగుతున్న సమయంలో ఈయన అనుకున్నాడు, అరే ఇంత పవిత్రమైన స్థలంలో నేనున్నాను, చెడితిని కదా, నా నోటి నుండి వెలువడినవన్నీ అపవిత్రమైన మాటలే, అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను, సర్వశక్తివంతుడైన రాజును నా కన్నులారా చూచితిని కదా. అంటే అంత పవిత్రమైనటువంటి ఆ మహిమను చూసిన తర్వాత యెషయా ప్రవక్త తనెవడో అర్థం చేసుకుంటున్నాడు. నేను చెడు మాటలు మాట్లాడేవాడిని, చెడు మాట్లాడే ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను, చెడితిని కదా, నేను చెడిపోయిన వాణ్ణి. ఆయన అలా అంటున్నాడో లేదో, అప్పుడు ఒక దేవదూత ఆయన దగ్గరకు వచ్చి నిప్పు కన్నిక పట్టుకొని వచ్చి పెదవులను కాల్చిందట. కాల్చి ఏం చెప్తుంది? ఇక నీవు పవిత్రుడు అయిపోయావు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు యెషయా ప్రవక్తకి ఒక స్వరం వినిపించింది. ఏం స్వరం అది? చూడండి, నేను ఎవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని బహుశా దేవుడు అక్కడి నుంచి తన దూతలను ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆ మాట ఈయన విన్నాడు. సో ఆయన ఏం చెప్తున్నాడు? నేనున్నాను కదా, నన్ను పంపమంటున్నాడు. సో అలా యెషయా ప్రవక్త ప్రస్థానం ప్రారంభమైంది. దేవుని మహిమను చూశాడు. తను పాపములో ఉన్నాను, మాటలు మాట్లాడుతున్నాను, పాప ప్రజల మధ్య నేను ఉంటున్నానని గ్రహించాడు. దేవదూత ఆ పెదవులను తన అగ్నితో కాల్చటం వల్ల ఆయనకు పవిత్రమైనటువంటి జీవితం ప్రారంభమైంది. అందుకే నేనున్నాను కదా అని పలికినప్పుడు వెంటనే దేవుడు యెషయా ప్రవక్తను ఎన్నుకొని తన ప్రవక్తగా, తన మాటలు ప్రజలతో మాట్లాడే ప్రవక్తగా ఆయన ఎన్నిక చేసుకున్నాడు. మరి దేవుని పిలుపు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విధంగా ఉంటుంది. మనందరికీ ఒక్కొక్క స్టోరీ ఉంది. ఎలా ఈ మందిరం వైపు వచ్చాము, ఎలా ఈ సేవలో ఉన్నాము. ప్రతి ఒక్కరికి టైం ఇస్తే బహుశా ఒక్కొక్కరు గంటసేపు ప్రసంగం చెప్పగలుగుతారేమో. ఇక్కడ నిలబడి కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీ సాక్ష్యం చెప్పడానికి ఏ విధంగా ఇన్ని సంవత్సరాలుగా ఫాదర్ సహవాసంలో ఉంటూ ఈ పరిచర్యలో సహకరిస్తున్నారో ఒక్కొక్కరికి సమయం ఇస్తే రోజంతా చెప్పడానికి స్టోరీలు ఉంటాయి. అలానే యెషయా స్టోరీ ఇది ఎలా ప్రారంభమైందనేది. దేవుని మహిమను చూశాడు, తన పాపాన్ని అర్థం చేసుకున్నాడు, పాప క్షమాపణ అంటే పాపం నుంచి విడుదల పొందుకున్నాడు, దేవుని ప్రవక్తగా మారాడు. సో మన అందరినీ కూడా దేవుడు ఇలాంటి సహవాసం కోసం ఆహ్వానిస్తున్నాడు. యెషయా చూసిన మహిమను చెప్తున్నాడు. మనం కూడా మన జీవితంలో ఎన్నో మహిమ కలిగినటువంటి కార్యక్రమాలు చూసాం. ఎక్కడో దౌర్భాగ్యపు జీవితం జీవించవలసినటువంటి వాళ్ళని ఈ పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉండే భాగ్యం ఇచ్చాడు. చూడండి, ఒక ఫ్యామిలీ కడప నుంచి వచ్చారు. మేము దేవుని అద్భుతం చూసాము, మా జీవితంలో అద్భుతం జరిగింది,
మరి ఇక్కడికి వచ్చి ఈ పుణ్యస్థలంలో ఒక్క రోజన్నా ఉందామని వచ్చామని సాక్ష్యం చెప్తున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడే కూర్చొని ఉన్నారు. Praise the Lord. మరి అలాంటి మహిమను చూడండి, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు. కానీ ఈ లాక్డౌన్ టైంలో కావచ్చు, కరోనా ఈ మహమ్మారి టైంలో మనం సెంటర్ క్లోజ్ చేశాం. కానీ అనేక ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి ఎప్పుడు మీరు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు మేము సెంటర్కి రావాలి, మేము ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాము, మీతో మాట్లాడాలనుకుంటున్నాము, ఫోన్లు చేస్తున్నారు. కానీ అందరికి అవకాశం రాలేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకే అవకాశం, Praise the Lord. ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశం దేవుని మహిమను ప్రతిరోజు చూడటానికి, పరిశుద్ధమైనటువంటి దివ్య పూజాబల్లో ప్రతిరోజు పాల్గొనటానికి ఆ దేవుని మహిమను చూసే కన్నులు దేవుడు మీకు ఇచ్చాడు. సో ఈ యెషయా ప్రవక్త లాగా మనం చెప్పగలుగుతామా, మేము దేవుని మహిమను చూసాము, దేవుని మహిమను కనుగొన్నాము, మరి మా పాపపు జీవితం నుంచి ప్రభువా మాకు విడుదల ప్రసాదించు అని మనం ప్రార్థించుకునే విధంగా ప్రతిదినం మన ప్రార్థన ఉండాలి. అప్పుడే యెషయా మాదిరిగా దేవుడు మనల్ని గొప్ప ప్రవక్తులుగా, తన పరిచారకులుగా, తనకు సేవ చేసే సేవకులుగా వాడుకోగలుగుతాడు. అలాంటి భాగ్యవంతమైనటువంటి జీవితం మనకివ్వాలని ఈ పూజాబలిలో ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా ఏ విధంగా నూనె లేని దీపం అలమాడిపోతుందో నీ ఆత్మీయ పరిచయం లేనటువంటి జీవితం నేను జీవిస్తున్నాను. యెషయా మాదిరిగా నేను చెప్పగలను, ప్రభువా నేను పాపపు లోకంలో ఉన్నాను, పాపపు ప్రజల మధ్య ఒక పాపాత్ముడిగా ఉంటున్నాను, నా పాపములు మన్నించు అని ప్రార్థించుకుందాం. ఆశానే గాలిలో పాపం అనే తుఫానులో ఆరిపోతుంది నా దీపం. పాపం అనే తుఫాను నుంచి, ఈ అంధకార జీవితం నుంచి మనల్ని వెలుగులో నడిపించమని, ఈ పాపాంధకారపు జీవితాన్ని మనం విడిచిపెట్టి ఆయన నడిచిన వెలుగు బాటలో మనందరం కూడా నడవాలనే ఆశతో ఈ దివ్య పూజలో ప్రార్థించుకుందాం. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నాయాత్మా, నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మా. ఆశానే గాలిలో పాపం అనే తుఫానులో, ఆశానే గాలిలో పాపం అనే తుఫానులో ఆరిపోతుంది నా దీపం, ఆరిపోతుంది నా దీపం. నా ఇంటి దీపం నీవేనని తలచి నీకై తప్పించాను, నా ఇంటి దీపం నీవేనని తలచి నీకై తప్పించాను. లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా, హృదయాల చీకటి తొలగించరావా, హృదయాల చీకటి తొలగించరావా. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మా, నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము.
ఈ ప్రార్థనలో ఈరోజు దివ్య పూజ బలి స్పాన్సర్ చేస్తున్న కుటుంబం కోసం కూడా ప్రార్థించుదాం. తెనాలి సందీప్ కుమార్కి వర్కింగ్ వీసా ప్రాబ్లం తొలగించి నెదర్లాండ్లో మంచి ఉద్యోగం ప్రభు వసగినందుకు కృతజ్ఞతగా ఈ దివ్య పూజ బలి స్పాన్సర్ చేస్తున్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితంగా ఉంచుము. వారు మీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున ఉండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 6వ అధ్యాయము వచనములు 1 నుండి 8వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము అధ్యాయము 6 వచనములు 1 నుండి 8వ వచనం వరకు. ఉజ్జియా రాజు గతించిన ఏడు నేను ప్రభు ఉన్నతమైన సింహాసనపై ఆసీనుడై ఉండుగా చూసి తిని అతని అంగీ అంచులు దేవాలయమును నింపెను. అతనికి పైభాగమున జ్వలించుచున్న దేవదూతలు నిలుచుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును 2తో కాళ్లను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు అతని మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను. దేవాలయం పొగతో నిండెను. నేను చెడితిని కదా, నా నోటి నుండి వెలువడుచున్నవన్నీ పాపపు మాటలే. పాపపు మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూసితిని కదా అని అనుకుంటుని. అప్పుడు ఒక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠం మీద నుండి పట్టుకారుతో తీసి చేత పట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును? మన దూతగా ఎవడిపోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను కదా, నన్ను పంపుము అని అంటిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. సోదరులారా, నేను బోధించినది మీరు గ్రహించినది మీ విశ్వాసమునకు మూలాధారమగు సువార్తను గూర్చి మీకు జ్ఞాపకం చేయనించుచున్నాను. మీరు ఉద్దేశరహితంగా విశ్వసించి ఉండినే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడదురు. నేను పొందిన దానికి మీకు మొదట అందించి తిని, పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడినట్లు ఆయన సమాధి చెయ్యబడి 3వ దినమున సజీవుడిగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తులకు కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కు మంది జీవించియే ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులందరికీ ఆయన కనపడెను.
ఆ కాలమందు జన్మించినట్లున్న వాడునైనా చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఏలయనా అపోస్తులందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తులుడని పిలిపించుకొనుటకు నేను అయోగ్యుడను. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించితిని. కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. కనుక నేను కానీ వారు కానీ మేమందరమును బోధించినది ఇదియే మీరు విశ్వసించినది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నవజీవమసగు సంజీవవాక్యం సెలయేరులా ప్రవహించును. నవజీవమసగు సంజీవవాక్యం హృదయాలను స్పృశించును. కారుణ్యవాహిని నీ దివ్యవాక్యం హృదయాలను స్పృశించును. కారుణ్యవాహిని నీ దివ్యవాక్యం బుధవారయతను ధ్యానింతును. బుధవారయతను ధ్యానింతును. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 5 verses 1 to 11. యేసు ఒక పర్యాయము గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండెను. జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచ్చట 2 పడవలను చూచెను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సిమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డు నుండి లోనికి క్రొద్దిగా త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సిమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలు వేయుడు అనెను. అందుకు సిమోను, మేము రాత్రంతయు శ్రమించితిమి, కానీ ఫలితం లేదు, అయినను మీ మాట మీద వలలు వేసేదము అని ప్రత్యుత్తరమిచ్చాను. వల వేయగానే వల్ల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు 2వ పడవలోనున్న తమ తోటి వారికి వచ్చి సహాయం చేయడని సంజ్ఞలు చేయగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగా పడవలు మునుగ మొదలెడెను. సిమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. ఇన్ని చేపల పరుట చూచి సిమోను అతని తోటివారు ఆశ్చర్యపడిరి. సిమోనుతో ఉన్న జబదాయి కుమారులు యాకోబు, యోహానులు అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సిమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డుకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా,
అగైన్ వీల్ గో బ్యాక్ టు యెషయా గ్రంథం. యెషయా గ్రంథం గురించి మరలా కొద్దిసేపు ధ్యానించుదాం. యెషయా దేవుని మహిమను చూశాడని చదివాం. అంటే ఆ దేవుని మహిమను అందరూ చూడలేరు. యెషయాకి ఆ భాగ్యం కలిగింది. అంటే ఎంత ఆనందించుంటాడు. ఏదైతే మనం ఏదైనా స్పెషల్గా చూస్తామో ఇది మనం చూడలేము, లేదా ఇది మనం చేయలేము అనుకున్న దాన్ని ఏదైతే చేస్తామో, ఏదైతే చూడగలుగుతామో ఆ ఆనందమే డిఫరెంట్. అవునా కదా? నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2015 సంవత్సరంలో నేను రోమ్లో ఉన్నాను. రోమ్ నగరంలో వెళ్ళే వాళ్ళందరూ కూడా పాపు గారిని చూడాలని, పాపు గారితో కనీసం ఆయన దగ్గరలో ఉండాలని ఆశపడతారు. సో ప్రస్తుతం ఉన్న పాపు గారు ప్రతి వారం మంగళవారం రోజున ఒక 3 గంటల పాటు వాటికన్ స్క్వేర్లో దాదాపు 20-30 వేల మంది ప్రజలు సమావేశమైన దగ్గర పాపు గారు వచ్చి వాక్యం చదివి దాని గురించి ప్రసంగం చెప్పి, చదివిన వాక్యాన్ని 6 బిషప్పులు మరలా వేరు భాషల్లో చదివి పాపు గారు చెప్పిన ప్రసంగాన్ని మళ్ళా 6 భాషల్లో వాళ్ళు వివరిస్తారు. సో ఇదంతా దాదాపు 3 గంటలు. సో ఆయన చూడాలని నేను దాదాపుగా నేను ఉన్న 3 నెలల్లో 3 సార్లు వెళ్ళాను. అంటే స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి, మా జనరలేట్ నుంచి వాటికన్ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి పాస్ తీసుకోవాలి. ఆ పాస్ ఉంటేనే ఆ వాటికన్ సిటీలోకి, అంటే ఆ దేవాలయం, పేతురు దేవాలయం ఉన్నటువంటి ఆ ప్రాంతానికి అనుమతిస్తారు ఆ లోపలికి వెళ్ళటానికి. అంతా ఎయిర్పోర్ట్లో ఏ విధంగా స్కానింగ్ అదంతా ఉంటుందో అలా స్కానింగ్ చేసి లోపల పంపిస్తారు. సో నేను 3వసారి వెళ్ళినప్పుడు అక్కడ సందర్భం ఏంటంటే, మన భారతదేశం నుంచి కేరళ నుంచి 2, ఒక గురువు ఒక కన్యాస్త్రీ పునీతులుగా ప్రకటించబడినటువంటి రోజు. ఇండియా నుంచి దాదాపుగా 60,000 మంది వచ్చారంట ఆ రోజు. ఎందుకంటే వాళ్ళకి కౌంట్ తెలుస్తుంది, పాస్ ఉంటేనే అలౌ చేస్తారు కాబట్టి ఎంతమందికి పాస్ ఇచ్చారో, ఏ దేశం వాళ్ళకి పాస్ ఇచ్చారో వాళ్ళకంతా కౌంట్ ఉంటుంది. సో ఆ రోజు ఆ వాటికన్ స్క్వేర్లో సమావేశమైన వాళ్ళలో 60,000 మంది ఇండియన్స్, అందరూ ఎక్కువ కేరళ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆ హైయెస్ట్ దేవాలయం బయట పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది. ఆ స్టేజీ మీద సెంటర్లో పాపు గారు దివ్య పూజ అర్పించారు. ఇలా స్టేజ్ ఉందనుకోండి, పాపు గారికి ఇటువైపు అందరూ గవర్నమెంట్ అఫీషియల్స్, అంటే అదే రోజున ఇంకా 6 పునీతులుగా ప్రకటించబడ్డారు వేరు దేశాల నుంచి. సో ఆ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్స్. ఇటువైపు 3 వరుసల్లో కార్డినల్స్ కూర్చున్నారు, వాళ్ళ వెనకాల 3 వరుసల్లో బిషప్స్ కూర్చున్నారు. ఆ బిషప్స్కి ఫాదర్లు కూర్చునే ప్రాంతానికి ఈ కెమెరా నుంచి ఇంత దూరం డిస్టెన్స్, నో మ్యాన్స్ ల్యాండ్. ఇక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి, అక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి, మధ్యలో వాటికన్ సైనికులు, ఆర్మీ వాళ్ళు సెక్యూరిటీ. సో ఆ వెనక లైన్లో దాదాపుగా 500 మంది గురువులు ఆ పూజలో పాల్గొన్నారు. ఆ గురువులు ఉన్న లైన్లో ఫస్ట్ లైన్లో నేనున్నాను. ఆ ఫస్ట్ లైన్లో నాకు ముందు బ్యారికేడ్ ఉంది, నో మ్యాన్స్ ల్యాండ్, అవతల బ్యారికేడ్, ఆ తర్వాత బిషప్లు, కార్డినల్స్, అఫీషియల్స్, పాపు గారు, అంత హంగామా. సో పూజ అయిపోయిన తర్వాత పాపు గారు ఇటువైపు నుంచి అఫీషియల్స్ని ఒక్కొక్కరిని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ పలకరించుకుంటూ వస్తున్నారు. అదొక 15 గంట 20 నిమిషాలు పట్టింది. ఇది అయిపోయిన తర్వాత ఇటు సైడ్ వచ్చారు, కార్డినల్స్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఈలోపు మేము ఎప్పుడు అవకాశం వచ్చిద్దా దూకాలని చూస్తున్నాం, ఇండియన్స్ కదా. సో ఈ బ్యారికేడ్స్ ఉన్నాయి మధ్యలో, ఈ సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతున్నారు. కరెక్ట్గా నేను ఏ ప్లేస్లో కూర్చున్నానో పాపు గారు కలుసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. వెంటనే మన వాళ్ళందరూ ఎగబడ్డారు, గుంపు మొత్తం ఎగబడ్డారు. ఎగబడ్డ తర్వాత ఆ గుంపులో నేను కూడా దూసుకొని వెళ్ళిపోయా. సో పాపు గారికి జస్ట్ అట్లా ఆ గుంపులోంచి దూసుకొని వెళ్ళి అట్లా చేయించాను, పాపు గారు చేయబట్టుకున్నారు. ఆ రోజే నాకు ఎక్కలేని ఆనందం. సో పాపు గారిని జస్ట్ అంటే అది 3వసారి చూడటానికి వెళ్ళటం, కానీ ఆ 3వసారి మహాభాగ్యం కలిగింది. నా ఆనందం ఏంటంటే పాపు గారిని ప్రపంచం అంతా చూడాలని ఆశపడతారు,
ప్రపంచం అంతా ఆయన పలకరిస్తే బాగుంటుంది అనుకుంటారు. మన దేశం కూడా ఎప్పుడు పాపు గారు వస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో పాపు గారి చేయి తగలటం అంతే నాకు నా జన్మధన్యమైంది అనుకున్నాను. అంటే అంత ఆనందం అనమాట. అలాంటి సందర్భం వస్తే మనం ప్రతి ఒక్కరం కూడా అదే ఆనందం. సో ఈ యెషయాగా మనం అర్థం చేసుకోవచ్చు. యెషయా ప్రవక్త నాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని మహిమనే ఆయన చూడగలిగాడంటే ఆయన పొందుకున్నటువంటి ఆనందం అంత గొప్పగా అనిపిస్తుంది. మరి ఈ 11 రోజులు, ఈ 9 రోజులు మనం మరియ తల్లిని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. మరియ తల్లి ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించిన స్త్రీ, ఒక సాధారణమైనటువంటి జీవితం జీవిస్తున్న దంపతులకు పుట్టినటువంటి కన్యక. ఆమె దగ్గరికి ఎవరు వచ్చారు? ఆమె దగ్గరికి ఎవరు వచ్చారు మాట్లాడటానికి? దేవదూత. ఎంత అదృష్టం చూడండి. దేవుడు స్పెషల్గా పరలోకం నుంచి ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయితో మాట్లాడటానికి తన దూతను పంపించాడు. ఎంత మహద్భాగ్యమో చూడండి. ఒక సాధారణ జీవితం జీవిస్తున్న స్త్రీ అంటే ఆమెలో ఉన్న ఆశ ఏంటి? ఆ రోజుల్లో ఇజ్రాయేలీ అమ్మాయిలందరూ కూడా మేము కన్యకలుగానే ఉండిపోవాలి. కారణం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో దేవుని కుమారుడు ఒక కన్యక గర్భం నుంచి పుడతాడనేది ఆనాడు గ్రంథాల్లో ఉంది. సో వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళట? ఇజ్రాయేలీ అమ్మాయిలందరూ ఈ వాగ్దానం, దేవుడిచ్చిన ఈ వాగ్దానం నా జీవితంలో జరగాలి అని చెప్పి అనేక మంది కన్యకలుగానే ఉండిపోయేవాళ్ళట. సో ఆ లిస్టులో కన్యకగా నేను ఉండాలని ఆశపడిన వాళ్ళందరిలో ఈ మరియమ్మ గారు ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయి ఇంటికి ఆ అమ్మాయి ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడటానికి దేవుడే స్వయంగా తన దూతను పంపించడం అంటే ఏంటి? దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అది తెలియపరచడానికి. దేవదూతలు వాళ్ళే దేవుని ఏదైతే ప్రణాళిక ఉందో దేవుని ప్రణాళికను ఎరుక చేసే వాళ్ళే దేవదూతలు. దూతలు ఎవరంటాం? నేను ఒక దూతను పంపిస్తున్నానంటే నా మనసులో ఏ మాట ఉందో అక్కడికి వెళ్ళి చెప్తారు. అంటే దేవుని మనసులో ఏమైతే ఉందో అది చెప్పటానికి, దేవుని మాటలో మాట్లాడటానికి దేవదూత వచ్చాడు. సో ఈ సందర్భంలో మరియమ్మ గారు కొద్దిగా కలత చెందిందని వింటున్నాం పరిశుద్ధ గ్రంథంలో. సడన్గా దేవదూత కనిపించి ఏదైతే భయంకరం అనిపిస్తుందో ఆ మాట చెప్పడం, నువ్వు కుమారుని కనబోతున్నావు, దేవుని అనుగ్రహం వల్ల కుమారుని కనబోతున్నావు అంటే ఆ మాట ఒక బాంబు పేల్చినట్టే అన్నమాట. ఆనాటి సమాజంలో కన్యక వివాహం లేకుండా గర్భం ధరించిందంటే రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు. అందుకే ఆమె కొద్దిగా కలత చెందింది. కలత చెందినా సరే ఆ తర్వాత ఇది దేవుని అనుగ్రహం వల్ల జరుగుతుంది, డోంట్ వరీ, అసలు నువ్వు భయపడవద్దని చెప్పినప్పుడు ఇక ఫైనల్గా ఏం చెప్తుంది? నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అంటే ఏ దేవుడైతే దూతను పంపించి మాట్లాడాడో నేను ఆ దేవునికి దాసురాలిని, ఇది నా అదృష్టం, నేను పొందుకున్నటువంటి భాగ్యం. సో ఎస్, ఓకే, నేను దేవుని మాటను అంగీకరిస్తున్నాను, దేవుని చిత్తానికి తల ఉంచానని చెప్పి ఆమె అంగీకరించింది. సో ఒకవైపు భయం, రెండో వైపు దేవుడే తన దూతను పంపించి నాతో మాట్లాడాడనే ఆనందం. జనరల్గా ఆ సందేశం ఇస్తే ఏ అమ్మాయి అయినా కూడా నో చెప్పేవాళ్ళేమో. అమ్మో, నేను పెళ్లి చేసుకోకుండా గర్భం ధరిస్తే నన్ను చంపేస్తారు బయటికి వెళ్తే అని భయపడి ఒప్పుకునే వాళ్ళు కాదేమో. కానీ మరియ తల్లి దేవుని సహవాసంలో ప్రార్థనలో జీవిస్తూ ఉంది కాబట్టి ఆ వచ్చినటువంటి ఆ దూత దేవుని ద్వారా పంపించబడిన దూతగా అర్థం చేసుకుంది. కాబట్టి నేను దేవుని మహిమను చూశాను, దేవుడే నాతో మాట్లాడాడనే ఆనందంతో ఆమె దేవుని చిత్తానికి తల వంచింది. అంటే ఏం జరగబోతుంది అనేది అనవసరం, ఏం జరగబోతుందని తెలుసు, కానీ దేవుడే పంపించాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడనే భారం, దేవుని మీదనే భారం ఎటువంటి అదనమాట. సో అంత డిఫికల్ట్ డిసిజన్ ఇన్స్టెంట్గా స్పాంటేనియస్గా ఆమె తీసుకొని నేను దేవుని చిత్తానికి తల వంచుతున్నాను అని చెప్పి ఆమె చెప్పింది. సో ఎగ్జాక్ట్లీ యెషయా ప్రవక్త కూడా ఆ మహిమను చూసిన తర్వాత అబ్బా నేను పాపాత్ముని కదా, ఈ మహిమను చూడగలిగాను అని ఆనందించాడు. అందుకే దేవుడు తన దూతగా ఆయన ఎన్నుకుంటున్నాడు, తన ప్రజలతో మాట్లాడటానికి, తన ప్రజలను నడిపించడానికి. పాపములో ఉన్న మనిషి పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని దేవునికి తనను అర్పించుకున్నాడంటే తప్పనిసరిగా దేవుడు అప్పచెప్పిన పనిని బాధ్యతగా చేయగలుగుతాడు.
అలాంటి బాధ్యత యెషయా ప్రవక్త చేయగలిగాడంటే ఆయన తన్ను తాను పరిపూర్తిగా దేవునికి అర్పించుకున్నాడు. ఇంకా మనం పూర్తిగా అర్పించుకోలేదేమో అనిపిస్తుంది. బ్యాప్టిజం ద్వారా మన అమ్మ నాన్నలు మనం పుట్టిన తర్వాత మనకు మాటలు రాకముందే జ్ఞానస్నానం ఇప్పించారు, బికేమ్ క్యాథలిక్స్. కానీ మనం దేవుని సంఘంలో ఉన్నాము, దేవుని పరిచర్యలో ఉన్నాము, పవిత్రమైనటువంటి దేవుని సన్నిధానంలో ఉంటున్నామని మనలో ఎంతమంది పవిత్రంగా ఉంటున్నాం? మరి ముఖ్యంగా ఈ సెంటర్లో ఉన్న మనం ఎలా పవిత్రమైన జీవితం జీవిస్తున్నాం? మన మాటలు ఎలా ఉంటున్నాయి? మనం చేసే పనులు ఎలా ఉంటున్నాయి? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరిని తప్పట్టం లేదు, కానీ మనం ఇక్కడ ఎదుటి వాళ్ళకి తెలియకపోయినా దేవునికి ఆన్సర్ చెప్పవలసినటువంటి వాళ్ళం. అందుకే పవిత్ర స్థలంలో పవిత్రంగా ఉండటానికే మనం ప్రయత్నం చేయాలి. యెషయా ప్రవక్త పవిత్ర దేవుని చూశాడు కాబట్టి అబ్బా నేను కూడా పవిత్రంగా ఉండాలనుకున్నాడు, పాపం ఒప్పుకున్నాడు, పరిచర్యలో బలంగా వాడుకోబడ్డాడు. సో మనం కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే, దేవుని మహిమను ప్రతిరోజు చూసే మనం అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మన పరిచర్యను ఇంకా మరింతగా బలపరుస్తాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వేక దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. మీ చిత్తము నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తము నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా.
ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలయుగ మరియ మాతతోనూ, ఆమె భర్త యుగ పునీత జోజప్ప గారితోనూ, పునీత ఆర్నోల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రైనాడమెట్స్ గారులతోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఈరోజు ఈ నవీన ప్రార్థనల దివ్య పూజలు అర్పించే 3వ రోజు. ప్రతిరోజు ఒక లూర్దు నగరంలో జరిగిన అద్భుతం చెప్పి ప్రార్థన చేసి మనం పూజా బలి ముగించుకుంటున్నాం. ఈరోజు కూడా లూర్దు నగరంలో జరిగినటువంటి ఒక అద్భుతం గురించి చెప్తాను. ఇది 1858 సంవత్సరంలో లూర్దు నగరంలో దేవమాత వెలిసిన తర్వాత అక్కడ ఒక పాండ్ గురించి ఫాదర్ గారు ఫస్ట్ రోజు చెప్పారు. నీళ్ళు అక్కడ నీటి ఊట అక్కడ పెద్ద పాండ్ లాగా ఉంటుంది. సో ఆ పాండ్ నీటి ఊట ప్రారంభమైన తర్వాత జరిగిన మొట్టమొదటి అద్భుతం ఇది. ఆవిడ పేరు మిసెస్ క్యాథరిన్ లటాపీ. ఫన్నీగా ఉంది కదా పేరు, క్యాథరిన్ లటాపీ. ఈమె సడన్గా ఆమెలో ఒక ఆశ కలిగిందట. నేను లూర్దు నగరం వెళ్ళాలి, అక్కడ పూజలో పాల్గొనాలి, దర్శించుకోవాలని ఆశ కలిగింది. ఆశ కలిగిన తర్వాత లూర్దు నగరానికి వెళ్ళటం ప్రారంభించింది. అంటే దానికి ముందు ఈమెలో ఆశ కలిగి వెళ్ళటానికి 2 సంవత్సరాల ముందు ఆమె ఒక చెట్టు మీద నుంచి కింద పడి ఆమె చేతి 2 వేళ్ళు ఏమయ్యాయి అంటే నమ్ము అయిపోయాయి, అంటే స్పర్శ లేకుండా అయిపోయాయి. 2 ఫింగర్స్కి స్పర్శ లేకుండా అయిపోయింది, కదలిక లేదు. సో దాంట్లో లైఫ్ లేదు. సో దానికోసం ఈ యాక్సిడెంట్ జరిగిన 2 years తర్వాత ఈమెలో ఆశ కలిగింది అక్కడికి వెళ్ళాలంటే. ఆల్మోస్ట్ ప్యారలైజ్డ్ అనమాట, ఇవి 2 ప్యారలైజ్డ్ ఫింగర్స్ 2. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బెరెండెట్టా గారి గ్రోటో, అప్పుడు బెరెండెట్టా గారు ఉన్నారట. ఆమెను కలిసి ఆ గ్రోటో దగ్గర ప్రార్థన చేసుకొని ఆ నీటి ఊటలో తన చేతులు కడుక్కుందట. ఏ చేతి ఫింగర్స్ అయితే నమ్నెస్ వచ్చిందో ఆ చేతిని ఆ నీళ్ళలో కడుక్కున్న తర్వాత ఇన్స్టెంట్గా ఆమె ఆ ఫింగర్స్ పారాలసిస్ నుంచి స్వస్థత పొందుకున్నటువంటి మొట్టమొదటి అద్భుతాన్ని రికార్డ్ చేశారు. ఇది రికార్డెడ్ అద్భుతం అన్నమాట. చాలామందికి అద్భుతాలు జరిగాయి. కొంతమంది చెప్పి రికార్డ్ చేయించారు, కొంతమంది చెప్పకుండా. కొన్ని వేల అద్భుతాలు జరుగుతుంటాయట అక్కడ. లూర్దు నగరం ఎక్కడుందో తెలుసా? లూర్దు నగరం ఫ్రాన్స్ దేశంలో ఉంది. నేను ఎప్పుడు ఈ పేర్లు వచ్చినప్పుడు నేను కనెక్ట్ అవుతూ ఉంటాను. నేను రోమ్లో ఉన్నప్పుడు ఈ లూర్దు నగరం, ఫాతిమా నగరం వెళ్ళాలని ఆశపడ్డాను. ఆశపడి ఒక 2 నెలల ముందే టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను. అంటే చీప్ టికెట్స్, చిన్న ఫ్లైట్స్ ఉంటాయి, చీప్ టికెట్స్. అంటే ఆ టూర్ మొత్తం రోమ్ నుంచి ఫ్రాన్స్ నుంచి పోర్చుగల్ నుంచి తిరిగి రోమ్ రావడానికి నాకు దాదాపుగా 150 euros ఖర్చు అయ్యాయి. అదే రెగ్యులర్గా వెళ్ళాలంటే ఇన్స్టెంట్గా బుక్ చేసుకొని వెళ్ళాలంటే కనీసం 700 నుంచి 800 euros అవుతాయి. సో ఈ ఏంటంటే చీప్ ఫ్లైట్స్లో ఒక 15-16 మంది ట్రావెల్ చేసే ఫ్లైట్స్ ఉంటాయి. ఈ ఫ్లైట్స్లో టికెట్ బుక్ చేసుకుంటే ఏ కారణంగా క్యాన్సిల్ అయినా కూడా ఈ పోయినట్టే అనమాట. సో నేను ఏ రోజైతే డిసెంబర్ నెల 6వ తేదీన నేను ట్రావెల్ చేయాలి. ఇక్కడి నుంచి రోమ్ నుంచి ఫస్ట్ ఫ్రాన్స్కి ట్రావెల్ చేయాలి. అదే రోజు నాకు ఏ ఎయిర్లైన్స్లో టికెట్స్ బుక్ చేసుకున్నానో ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేయడం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. దురదృష్టం. కానీ నాకు హోప్ ఉంది. నేను చచ్చిపోయేలోగా తప్పనిసరిగా ఫ్రాన్స్ వెళ్తాను, లూర్డ్స్ వెళ్తాను. ఇవి చూడాలని నా ఆశ ఉంది. ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా నేను వెళ్ళే అవకాశం ఉందని నేను విశ్వసిస్తున్నాను. కానీ వచ్చినటువంటి అవకాశం పోయిందని బాధ. సో ఇట్ హ్యాపెన్ లైక్ దట్. అక్కడికి వెళ్ళుంటే ఇంకా మీకు క్లియర్గా చెప్పేవాడిని. అసలు లూర్దు నగరం ఎలా ఉంటుంది, ఆ పాండ్ ఎలా ఉంటుంది, ఇక్కడ మరియమ్మ గారి స్వరూపం ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని మీకు కన్నుల కట్టినట్టుగా చెప్పేవాడిని. కానీ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మనం ఆశపడితే దేవుడు ఆశని ఫలింపజేస్తాడు. నేను చిన్నప్పటి చూశాను, ఏ ఆశ కలిగినా కూడా అది కంపల్సరీగా నెరవేరుద్ది. ఇది కూడా నెరవేరుద్ది.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుదాము. నవదిన ప్రార్థన. రైట్. 3వ రోజు. అందరూ మోకరించండి. అమ్మా, ఓ జన్మ పాప రహితోద్భవి, మీ శరణు వేడే మా కొరకు మీ కుమారుని చెంత ప్రార్థించండి. లూర్దు నగరంలో కొండపై మీరు చిన్న బెర్నదత్తుతో మాట్లాడగా జల ఊట ఆ భూమి నుండి పొంగి పొరలి అద్భుతాలు జరిగాయి. ఈ నవదిన ప్రార్థనల ద్వారా మీ వేడుదలను కోరుకుంటున్న మా వ్యక్తిగత జీవితములలో, మా కుటుంబాలలో అద్భుతములు చేయమని వేడుకొనుచున్నాము. ఈ టైంలో మీ ప్రత్యేక ఉద్దేశం కోసం మౌనంగా ప్రార్థన చేసుకోండి. ఏది జరగాలనుకుంటున్నారో, మీ జీవితంలో మరియ తల్లి ద్వారా ఏ అద్భుతం కావాలనుకుంటున్నారో అది జ్ఞాపకం చేసుకొని మరియ తల్లికి ఆ ప్రార్థన అర్పించండి. అందరు చెప్పండి. పునీత బెర్నదెత్తు ద్వారా మీ నిరాడంబరమైన హృదయము ఆ దేవమాతకు అత్యంత ప్రీతి కలిగించగా మిమ్ము ఆ తల్లి తన సందేశమును తెలియపరచుటకు ఎన్నుకొన్నారు. మేము కూడా మా క్రైస్తవ జీవితంలో మీ వలె నిడారంభత కలిగి జీవించే అనుగ్రహమును దయచేయమని మీ మధ్యస్థ ప్రార్థనను కోరుకొనుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసెను. నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మధుర అనుభవమును చూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండినట్లు కరుణించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చేరదీయుమా కరు